కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబ్ పేల్చారు. మొన్నటికి మొన్న ఆటం బాంబ్ పేల్చిన రాహుల్ ఇప్పుడు మరిన్ని ఆధారాలతో ఆరోపణలు గుప్పించారు. పక్కా పథకం ప్రకారం సెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా ఓట్లు డిలీట్ చేస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ. ఆరోపణలు కాదు, పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నారని అన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ టార్గెట్ గా రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల తొలగింపు వెనుక అజ్ఞాత శక్తులున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వారిని సీఈసీ కాపాడుతున్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మమ్మల్ని టార్గెట్ చేసి ఓట్లు తొలగిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక వ్యవస్థను హైజాక్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారులకు తెలియకుండా ఓటర్ల జాబితా నుంచి ఓట్లు ఎలా పోతాయని ప్రశ్నించారు. ఓట్లను తొలగించేందుకు డిజిటల్ ఫామ్స్ వాడారు. ఓట్ల తొలగింపుపై కర్ణాటక సిఐడి 18 సార్లు అడిగినా ఈసీ ఎలాంటి సమాధానం చెప్పడం లేదని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజల ముందు ఓట్ల చోరీ కుట్రను బయటపెట్టామన్న రాహుల్ గాంధీ ఇక దీనిపై చర్యలు తీసుకోవాల్సింది ఇతర రాజ్యాంగ వ్యవస్థలని అన్నారు. రాజ్యాంగ పరంగా ఒక పార్టీగా తాము చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక పరోక్షంగా కోర్టులను ఆశ్రయించబోతున్నట్టుగా రాహుల్ వ్యాఖ్యలు చేశారు.